మీకోసం ఎవరు వచ్చారమ్మా, రండి. శ్రీలక్ష్మి గారు, మీలాంటి తల్లులు ఉండవలసింది ఇలాంటి చోటు కాదమ్మా. చట్టంలో శిక్షించడానికే కాదు, రక్షించడానికి కూడా స్థానం ఉంది. మిమ్మల్ని కనికరించి వదిలిపెట్టవలసిందిగా సునీత వాళ్ళు రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారమ్మా. ఇండియా ప్రెసిడెంట్ కూడా అమ్మ ఉంటుంది కదూ. అందరూ అమ్మ కన్నా బిడ్డలే కదమ్మా. నువ్వెందుకు అడిగావో నాకు తెలుసమ్మా. మా అమ్మ ఏ తప్పు చేయలేదు కదా. కన్న తల్లి అంటే ఏమిటో తెలిసిన పేషెంట్ దయ తెలిసి మా అమ్మను విడిచిపెట్టడా అని అడుగుదామని కదమ్మా. అవును, పేషెంట్ కాదానమ్మా, ప్రెసిడెంట్. తెలుసమ్మా, మీ అమ్మను విడిచిపెడతారమ్మా, మీ అమ్మను విడిచిపెడతారు. బేబీ, అత్తయ్య, హ్యాపీ న్యూస్. మన రాష్ట్రపతి గారు కనికరించి అక్కను విడుదల చేయవలసిందిగా ఆర్డర్స్ పంపించారు. బేబీ, బేబీ, నేను మీ నాన్నగారికి మాట ఇచ్చాను. అందుకని నానమ్మా నాకంతా చెప్పింది. చూడు, సీతమ్మ చరితమే రామాయణం, మా అమ్మ కథ మాకు పారాయణం. సీతమ్మ ఏమండి, ఏమండోయ్? ఏమిటోయ్? నీ పిలుపు వినిపిస్తే బెడ్రూమ్ నుంచి ఎవరైనా హాస్పిటల్ వచ్చా, వంటగది నుంచా? చాలే ఊరుకోండి, జాడీ మూత రావట్లేక చూడండి. బాడీ ముడియా? బా